వ్యూవర్స్ అందరికీ నమస్కారం. పవిత్రమైన రోజుల్లో మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలో ఆదివారం రోజు ఆ సూర్య భగవానుని విశిష్టంగా పూజిస్తారు. ఎంతో మహత్యం కలిగిన రోజు. అమృత తుల్యను పోగొట్టి అదృష్టాన్ని సిద్ధిని కలుగజేస్తుంది. మనకు ఆనాడు ఆదివారం ఎవరైతే సూర్య భగవానుడికి భక్తి శబ్దాలతో ఆదరిస్తారో అవరోధ ముక్తి పుత్ర అభివృద్ధి పుణ్యాలు ప్రాప్తి కలుగుతుంది. పురాణ హక్కు మనకు ఆదివారం అరుణోదయ వేళ చేస్తే స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ వేళం అంటే సూర్య భగవానుడి కన్నా గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా తప్పకుండా స్నానం చేయాలి. ఆ తరువాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుడిని దర్శించి భక్తి శబ్దాలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఒక్కొక్క పని ఇలా చేయండి. దరిద్రం అంతా పోతుంది, ధనలాభం కలుగుతుంది, డబ్బు వరదల్లా పడుతుంది. ఎవరు మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి కలుగుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. మరి మాఘ ఆదివారం రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. కాలభైరవి యొక్క ప్రతిరూపమే శకునం అనగా కుక్క. భవిష్యత్తు గ్రహించే శక్తి ఉందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది. కుక్కలకు ప్రకృతి వైపరీత్యాలు అంచనా వేయటంలో మనుషుల కంటే జాతులు పక్షులు ముందుంటాయి. ఏదైనా ఆహారం పెట్టేటప్పుడు ఆహారం తింటూ కాలితో కుడి భాగాన్ని కొట్టుకుంటే త్వరలో మనకు శుభం కలుగుతుందని అర్థం. అలాగే ఎడమ భాగాన్ని కొట్టుకుంటే త్వరలో అశుభం సంభవిస్తుందని అర్థం. కలలో కుక్క కనిపిస్తే వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారుతారని అని అర్థం. కుక్క మరుగుతున్నట్లు వస్తే త్వరలో మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. ఆహారం నోట్లో పెట్టుకొని కుక్క కనిపిస్తే పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కుక్క నోట్లో మాంసం ముక్క పెట్టుకొని ఎదురైతే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇక మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటితో తడిసిన కుక్క ముందుకు వస్తే వెళ్ళిన చోట చోబరి భయం ఉంటుందని సంకేతం. వేరే ఒక చెప్పు మన చెప్పు వేరే ఒకటి పడేసిన దొంగలు పడతారని అర్థం. సంకేతాలు చక్కగా ముగ్గు పెట్టిన వాకిట్లో కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనం చేయబోతుందని అర్థం. రోజులు రాబోతున్నాయని అర్థం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే లేదా ఆ వీధుల్లో ఎవరికైనా విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు నైకృత్యంలో దోష వివరిస్తారని శాస్త్రంలో చెబుతుంది. మీ ఇంటి ముందుకు కుక్కలు లేదా పదే పదే అరుస్తున్నట్లు బయటకు వెళుతున్నప్పుడు ఎదురొస్తే దీనిని జాగ్రత్త వహించండి. ముందు కుక్క అరుస్తూ ఉంటే దానిని కడుపు నిండా ఆహారం పెట్టి పంపించండి. అప్పుడు అది ముందుకు అరవదు. బయటకు వెళ్ళినప్పుడు బయట కుక్క నీటి తడిచి ఎదురైతే దానిని దాటుకొని వెళ్ళవద్దు. కాసేపు ఆగి వెళ్ళండి, ఎందుకంటే చోబరి భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాల మనకు కుక్క సంకేతాలు ఇస్తుంది. అందుకే సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించడానికి తగినట్లు విషయాలు అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో కుక్కలు పెంచుకుంటూ ఉంటున్నారు. వీధి కుక్కలు కూడా కనిపిస్తూ ఉంటున్నాయి చాలా. ఇక మనకు ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే భాగంగా ఆదివారం రోజు కనిపిస్తే చాలా మంచిది. ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ధనం వరదల్లా వస్తుందని పండితులు చెబుతున్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. 12 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు కుక్క కనిపిస్తే చక్కగా దగ్గరికి పిలవండి, చెయ్యి మీద వేసి నిమరండి. అంటే వాటిని టచ్ చేస్తే కుక్క మాత్రం అసలు టచ్ చేయవద్దు. కుక్కను దగ్గరికి పిలవండి. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి దాని మీద మీరు వండుకున్న అన్నం కూరను కలపండి. అన్నంని 3 ముద్దలు చేసి ముద్దల మీద 1 స్పూన్ నూనె వేయండి.
3 ముద్దల అన్నం చేతిలో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ డోర్ దిక్కు దిష్టి తీయండి. 7 సార్లు తిప్పి దృష్టి తీయండి. ఆ తర్వాత అన్నం ముద్దలను తీసుకువెళ్ళి కుక్కకు పెట్టండి. అది తినే వరకు అక్కడే ఉండండి. మీకున్న నష్టాలు బాధలు అన్నీ వదల్లా కొట్టుకపోతాయి. ఇంతకు అన్నంతో కూర కలిపిన కుక్క పెడితే సూర్య భగవానుడి అనుగ్రహం ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అయిన కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను ఆనందాలను పొందండి. మాఘమాసంలో కుడుములు నియమాలు పాటిస్తే దీపారాధన చేస్తే ఎన్నో కోట్ల పుణ్యం దక్కుతుందని, చెరువు భూమి అందుబాటులో లేకపోయినా ఇంట్లో స్నానం చేయవచ్చు. చిక్కుడు ఆకుల్లో కానీ నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి. కొన్ని నువ్వులు నమిలి మింగి ఎవరైతే మాకు ఆదివారం ఓపు అది జన్మ పుణ్యం వస్తుంది. అలాగే ఆదివారం రోజు పాలు బెల్లం తయారు చేసి వేడి పొంగలి అది చిక్కుడాకుల సూర్య భగవానుడికి ఆవేదన చేసి కుటుంబం అంతా తినాలి. ఆరోగ్యం చాలా మంచిగా జరుగుతుంది. అన్ని పుణ్యాలు జరుగుతాయి. వీటితో పాటు మాంసం, గుడ్లు, చేపలు వంటివి తినద్దు. మాంసం ఇవేవి కూడా తినద్దు. ఆదివారం రోజు మాంసం తింటున్నారు. ఆదివారం మాంసం తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ మాంసాహారాలు తినకూడదు. వీటితో పాటు ఉసిరికాయ కూడా తినకూడదు. ఈ వండిన 7 జన్మల దరిద్రం పడుతుంది. మన మనశ్శాంతి ఉండదు. మీకు కనుక ఆదివారం రోజున జాగ్రత్తగా ఉండండి. ధాన్యాలు స్వీకరించండి. తెలుసుకొని బాగా ఆదివారం రోజు వీటి ధాన్యాలు ఇస్తే అదృష్టం వరిస్తుంది. ఆదివారాల్లో తప్పకుండా ఇలా చేయండి. మీరు కోరుకున్న కోరికలు